జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండేటువంటి మిథున్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి సాయిరెడ్డి గాని, కారుమూరి గాని, వీళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఆ రోజు భావించి ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి జనరల్ గా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రైవేట్ వ్యక్తులు చేసుకుంటారు. అది నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని లేని పద్ధతిలో, నష్టం జరగనటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించి ఎవరైనా వ్యాపారాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటదని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బయట ప్రైవేటు వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే అనేకమైనటువంటి చట్టాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి దాఖలాలు మనం చాలా చూసాం. కానీ ఇక్కడ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం ద్వారా చాలా పారదర్శకంగా ఉంటుందని ఒక ముసుగేసి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో తనకి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఈ మద్యం కుంభకోణాన్ని ఒక నేర వ్యూహంగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అందుకనే మద్యం కుంభకోణానికి నేర సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సిట్టు తెలిసినటువంటి అనేక రకాల విషయాల్లో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని, అసలు నేరస్తుడు తాడేపల్లిలోనే ఉన్నాడని, ఈ వేల కోట్ల రూపాయలు తాడేపల్లికే చేరిని అని చెప్పేసి అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు రంగు బయటపడినటువంటి విషయాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు వేలాది కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి మద్యానికి సంబంధించి ఎంతో కొంత మద్యం అంటేనే ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ కూడా నియమ నిబంధనలకి లోబడి వాటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో ఒక మొత్తం నేర వ్యూహం చేసి దీనిని ఎవరు తయారు చేయాలి, దీన్ని ఏ విధంగా రవాణా చేయాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులకు చేర్చాలి, అక్కడ ఏ విధంగా డబ్బులు మాత్రమే తీసుకోవాలి, డిజిటల్ పేమెంట్స్ ఉండకూడదు, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఏ విధంగా తాడేపల్లికి చేర్చాలి, అక్కడి నుంచి ఆ డబ్బుని వేరే విధంగా వేరే చోటుకి ఎట్లా తీసుకెళ్లాలని ఒక పక్కా ప్లాన్ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. వీటన్నిటి కనుక మీరు చూసుకుంటూ ఉంటే జగన్ ఒక మాట చెప్పాడంటే
దాని వెనక మర్మం ఇంకొకటి ఉంటుంది. జగన్ ఒక మాట చెప్పాడంటే దానికి ఇంకో పద్ధతిలో ముందుకెళ్తాడని చాలా విషయాల్లో మనకు అర్థమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు పెన్షన్ని 2000 ఉన్న పెన్షన్ని నేను 3000 చేస్తాను అని చెప్పేసి స్వయంగా ప్రకటించి నేను 3000 అనలేదు, 3000కి పెంచుతూ పోతానన్నాడు. అదొక హిడెన్ ఎజెండా. నేను అధికారంలోకి వస్తే ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి మాట్లాడి ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల్ని నమ్మించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అధికారం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ లేదు, ఈపీఎస్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తరుముకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకటి కాదు, రెండు కాదు, అబద్ధాల పుట్ట. ఒక మాట చెప్పాడు అంటే దానికి ఇంకొకటి ప్లాన్ చేసుకొని ఉంటాడనేది చాలా అర్థమవుతూ ఉంది. జులై సినిమాలో బిట్టుగాడు కనుక ఒక క్రైమ్ చేయటానికి ఒక పద్ధతిని చెప్పి అతను వేరే పద్ధతిలో క్రైమ్ చేసి ఎవరికి కూడా తెలియకుండా డబ్బులు దొంగిలించడానికి ప్లాన్ చేస్తాడో, ఆంధ్రప్రదేశ్ కిట్టుగాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే ప్రజలు మొత్తం ఈ కిట్టుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పాపానికి ప్రాయచిత్తం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది మహాపాపం. అనేక విషయాల్లో పాపం చేశాడు. ప్రజల్ని వంచే విషయంలో, హామీలు అమలు చేయకుండా ఉండేటువంటి విషయంలో, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత దోచుకునేటువంటి విషయాల్లో, వెంకటేశ్వర స్వామిని అవమానించినటువంటి విషయాల్లో, అనేక విషయాల్లో చాలా రకాల పాపాలు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలైతే నమ్మి అధికారం ఇచ్చారో ఆ ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి మహాపాపాన్ని ఆయన కూడబెట్టుకున్నాడనేది మద్యం కుంభకోణంలో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి చూసాం. జనరల్గా ఇందాక నేను చెప్పినట్టే మద్యంలో ఆల్కహాల్ ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్లాన్ తోటి మద్యంలో దాదాపుగా మొత్తం కల్తీ విషయాల్ని నింపినటువంటి పరిస్థితి ఉంది.